అయితే ఈ బాసరకాడ జరిగినటువంటి ఘటన ఉంది కదా, దాంట్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం ఒక ముఠా తయారైపోయి అక్కడ ఆ స్వామీజీని గుప్పిట్లో పెట్టుకొని ఆ స్వామీజీకి వెనకాల ఒక ముఠా తయారైపోయి ఇద్దరు పోరగాళ్ళను హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రాథమిక సమాచారమే. నిన్న ఆ స్వామిని కాంటాక్ట్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని క్యూనిస్ ప్రయత్నం చేస్తే ఆయనను స్వామినట ఎస్పీ గారు మాట్లాడవద్దని చెప్పిరట. విషయం ఏంటంటే ఈ హత్యలో ఎస్పీ గారి హస్తం కూడా ఉందట. ఈ బాసర్లో జరిగిన ఇద్దరు విద్యార్థుల హత్య ఉంది కదా, దీంట్లో ఎస్పీ గారి హస్తం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళే. విషయం ఏంటంటే ఒక పిల్లగాడు ఆ స్వామీజీ ఒకటి అసాంఘిక కార్యకలాపం చేస్తుంటే ఒక విద్యార్థి చూసిండట. అంటే అక్కడ మనకు అందుతున్న సమాచారం స్వామీజీ దాని పేరు వేదపీఠము ఏదో ఉంది, వేదభారతీయ వేద విద్యార్థి, దాని పేరు ఏంటంటే వేద పాఠశాల నిర్వాహకుడైన స్వామీజీ ఆయన ఏదో అసాంఘిక కార్యకలాపం చేస్తుంటే ఒక విద్యార్థి చూసిండట. చూస్తే ఆ విద్యార్థిని కొడవలతోని ఇట్లా నరికిరు ఆ పిల్లగాన్ని, నరికి నీళ్ళ పడేస్తే ఇంకో పిల్లగాడు కోతి గీరిందని చెప్పినట్టు ఇట్లా వలిగిపోయింది నిన్న చూసిరుగా. అయితే ఈ పోరడు నీళ్ళల్లో పడ్డ సంగతి ఇంకో మణికంఠ అనే పిల్లగాడు చూసిండు. మణికంఠ అనే పిల్లగాడు చూస్తే అయితే పోలీస్ కేసు అయింది. అప్పటికే ఆ వ్యవహారం ఈ నరికినటువంటి పోరని ప్రభుత్వ ఆసుపత్రిగా తీసుకుపోయింది. బైంసాలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోతే ఆ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిరు. ఈ వేద పాఠశాలలు చేయలేదు, దీన్ని దాచిపెట్టాలని చూసిరు. అయితే విషయం ఏంటంటే అక్కడ ఈ మణికంఠ అనేటువంటి పిల్లగాడు ఆ పిల్లగాడు నీళ్ళలో పడి ఉండడం చూసిరు కదా. చూస్తే ఈ అందరినీ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే పిల్లలందరికీ సెలవులు ఇచ్చారు. ఈ మణికంఠ అనే పిల్లగానికి మాత్రం సెలవు ఇవ్వలే. ఎవరు? వీళ్ళు యాజమాన్యం. ఎందుకు? వీడు చూసిండుగా, వీడి ఇంటికి పోతే చెప్తాడని. వీళ్ళేం చేసిరు, ఈ పిల్లగాన్ని మబ్బుల 4 గంటలకు గోదావరి కట్టకాడ చెరువు పక్కకు తీసుకుపోయి కరెంట్ షాక్తో చంపిరట. కరెంట్ షాక్తో చంపుతూ ఈ పోరడే కరెంటును ముట్టుకున్నాడని చెప్పడానికి ముగ్గురు ఆడపిల్లలట, నిజామాబాద్కు చెందిన వాళ్ళు చూసిరట ఈ పోరడు చచ్చిపోతా ఉంటే. మబ్బుల 4 గంటలకు పోరగాలకు ఆ ముగ్గురు ఆడవాళ్ళు గాడికి ఎందుకు వచ్చిరా? ఈ మొత్తం వ్యవహారం చాలా గమ్మత్తుగా ఉంది. అది ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇంకా ఇన్డెప్త్కి పోతా ఉన్నాం. బాసరలో నెత్తుడి ఘోష, ప్రమాదమా హత్య, లోహిత్ కేసులో సాక్షి మణికంఠ అనుమానాస్పద మృతి. ఆ పోరడు చచ్చిపోయిన సాక్షి వారం రోజులలో చచ్చిపోయాడు. ప్రమాదమా హత్య, లోహిత్ కేసులో సాక్షి మణికంఠ అనుమానాస్పద మృతి, కరెంట్ షాక్తో చనిపోయాడని చెప్తున్న ఆశ్రమ సిబ్బంది. సెలవులు ఇచ్చినా మణికంఠను ఇంటికి ఎందుకు పంపలేదు? అయితే ఆ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పీ గారు ఈ మణికంఠ అనే పిల్లగాడు ఆ ఫోన్ గుంజుకొని పోయిందట. ఫోన్ గుంజుకొని పోయిన తర్వాత పోరాడు హత్యకు గురైనట్టు. అంటే ఎస్పీ హస్తం కూడా దీంట్లో ఉన్నట్టుగా రికార్డ్ చేసి మీ పిల్లగాడు. అయితే ఎస్పీ ఆ జిల్లా ఎస్పీ హస్తం కూడా ఈ హత్యలో ఉన్నట్టుగా వాళ్ళు చాలా మంది అనుమాన పడుతున్నారు. మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం.